బెంగళూరు రేవ్ పార్టీలో నిందితురాలైన సినీ నటి హేమాను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు సభ్యులు. హేమాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రకటించారు. కేసుపై వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేవ్ పార్టీ కేసులో క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు మంచు విష్ణు. బెంగళూరు రేవ్ పార్టీలో నిందితురాలైన సినీ నటి హేమను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు సభ్యులు. హేమను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రకటించారు. కేసుపై వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేవ్ పార్టీ కేసులో క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు మంచు విష్ణు. హేమ సస్పెన్షన్ పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. యశ్వంతి, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరులో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో ఇటు నటి హేమతో పాటు ఇటు తెలుగుకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అటు వ్యాపారస్తులు కొందరు పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో ఒక విధంగా బెంగళూరు రేవ్ పార్టీ అనేది ఆ కేసు చాలా సెన్సేషనల్గా మారింది. దాని తర్వాత వాళ్ళ శాంపుల్స్ తీసుకున్న తర్వాత అందులో హేమకు పాజిటివ్ రావడం, పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా హేమని విచారణకి రావాలి అంటూ బెంగళూరు పోలీసులు పిలిచిన 2 సార్లు ఆమె విచారణకు రాకుండా 3వసారి విచారణకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఆమె ఆల్రెడీ రిమాండ్లో ఉన్న పరిస్థితి. అయితే ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ఒక నటిగా ఉంటూ ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కొంతవరకు ఇది నెగిటివ్గా ప్రజల్లోకి వెళ్తుంది అంటూ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు మా అసోసియేషన్లో కొందరు అలాంటి వాదనలు తెరపైకి తీసుకురావడము, సరిగ్గా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన ఘటన జరిగినప్పుడు కూడా మంచు విష్ణు అందుబాటులో ఉండకపోవడం, దాని తర్వాత అందుబాటులోకి రావడము, దాని తర్వాత మా అసోసియేషన్ సంబంధించిన సభ్యులు చాలామంది కూడా హేమ సంబంధించిన ఈ రేవ్ పార్టీ వ్యవహారం పైన అతనితో చర్చించిన పరిస్థితి ఉంది. సో దాని తర్వాత ఒకేసారి యాక్షన్ తీసుకోకుండా చాలా వరకు హేమాన్ని సస్పెండ్ చేయాలి అనే ప్రతిపాదనలే ఎక్కువ వరకు మాకు సంబంధించిన సభ్యులు మంచు విష్ణు ఆ దృష్టికి తీసుకుపోయిన తర్వాత దీనిపైన అంటే రేవ్ పార్టీకి సంబంధించి హేమ ముందుగా రేవ్ పార్టీ జరిగిన తర్వాత స్వయాన ఆమెనే వీడియో రిలీజ్ చేసి నేను రేవ్ పార్టీలో లేను, హైదరాబాద్లోనే ఉన్నా అంటూ చెప్పుకొస్తూ కొంతవరకు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు, లేకపోతే దాన్ని మొత్తం కూడా సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేయడము. దాని తర్వాత హేమ ఏదైతే బెంగళూరు పోలీసులు ఆమెని మెడికల్ టెస్టులు నిర్వహించి జైలు తరలించే క్రమంలో నేను రేవ్ పార్టీకి వెళ్ళాను, కానీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే హైదరాబాద్ రిటర్న్ అయ్యాను అంటే చాలా వరకు ఇక్కడ ఎక్కడ మ్యాచ్ కానీ విధంగా ఉంది. సో ఈ వ్యవహారంలో హేమకు సంబంధించి రేవ్ పార్టీ వ్యవహారంలో ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ కూడా ఒక నోటీసులు మా అసోసియేషన్ నుండి ఆమెకి ఇష్యూ చేశారు. కానీ ఆ నోటీసులకి ఎక్కడా కూడా హేమ స్పందించకపోవడంతో ప్రస్తుతానికైతే మంచు విష్ణు ఒక నిర్ణయం తీసుకున్నారు. మా అధ్యక్షుడిగా మాకు సంబంధించిన అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హేమని సస్పెండ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. అయితే హేమకు సంబంధించిన వ్యవహారంలో ఎందుకంటే చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీలో ఉన్న మహిళల పైన కొంతవరకు విభిన్నమైన వాదనలు అంటే హేమ ఇష్యూ తర్వాత విభిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకోవాలి అనే డిమాండే ఎక్కువ మంది అంటే మా అసోసియేషన్ సంబంధించిన సభ్యులు ఎక్కువగా చేసినట్లు మనకు తెలుస్తుంది. సో దానికి రేవ్ పార్టీకి ఎందుకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది, ఆ రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా హేమ పైన చాలా వరకు అభియోగాలు చాలా వరకు ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. రేవ్ పార్టీకి హేమ ఒక 25 నుండి 30 మంది అమ్మాయిల్ని కూడా రేవ్ పార్టీకి తీసుకెళ్ళింది తనతో పాటు అనే ఆరోపణలు కూడా చాలా బలంగా ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంబంధించి తెరపైకి వస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. హేమకు సంబంధించి రేవ్ పార్టీలో పాల్గొనడము, నిజంగానే రేవ్ పార్టీలో పాల్గొని అక్కడ హేమ డ్రగ్స్ తీసుకుందా, లేకపోతే అలాంటి పార్టీస్ అంటే అలాంటి పార్టీ కల్చర్ మనది కాదు, అలాంటి పార్టీస్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనే దానిపైన క్లారిటీ ఇవ్వాలి అంటూ కూడా మా అసోసియేషన్ నుండి ముందు ఒక నోటీస్ హేమకి ఇచ్చారు. కానీ ఆ నోటీస్ పైన ఎప్పటి వరకు స్పందించకపోవడంతో దానికి సంబంధించి హేమాని సస్పెండ్ చేస్తూ మా అసోసియేషన్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సస్పెన్షన్ ఎప్పటి వరకు ఉంటుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం హేమ పైన అనేకమైన ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి అంటే రేవ్ పార్టీ కేసులో హేమకి ఒకవేళ క్లీన్ చీట్ వస్తే మాత్రము ఈ సస్పెన్షన్ని ఎత్తివేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ సస్పెన్షన్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత ఒకవేళ హేమ క్లీన్ చీట్ వస్తే మాత్రము ఈ సస్పెన్షన్ని ఎత్తివేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మా అసోసియేషన్ మాత్రం హేమని మా అసోసియేషన్ నుండి సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నాం.